తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు మన టాపిక్ నీతిమంతుడని క్రీస్తు ప్రభుని గురించి 7 పర్యాయాలు తీర్పు సమయంలో చెప్పబడింది. అయినా ఆయనకు మరణశిక్ష విధించారు, ఎందుకో తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు క్లుప్తంగా మనం ఆలోచించడానికైతే ప్రయత్నించేదామండి. నిజమే ప్రియమైన సోదరులారా, మీరు దైవ గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు నీతిని జరిగించినటువంటి ప్రతి భక్తుడు కూడా ఇదిగో అనేక హింసలు శ్రమలు పొంది వారు భక్తి భావాల్లో ముందుకి కొనసాగినట్లు, ఆ శ్రమల హింస ద్వారా అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు, ఆ శ్రమల హింస ద్వారానే కొందరు ఉన్నత దృష్టిలోకి వెళ్ళినట్లు లేఖనాలు ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంది. ఏమండి, కీర్తన గ్రంథం 34లో చెప్తున్న మాట ఏంటి అంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి దేవుడే రక్షిస్తాడు అని చెప్పబడుతుంది 134 కీర్తనలో. సో ఇంకా ఒక మాటగా తీసుకుంటే, క్రీస్తు ప్రభుల వారు కూడా నీతిని జరిగించటానికే ఆయన బాప్తిస్మం పొందారు. నీతి యావత్తు ఎలాగూ జరిగించాలి అని యోహాను ద్వారా దేవుడు పెట్టిన క్రమాన్ని పాటించడానికి బాప్తిస్మం పొంది నీతిని జరిగించటానికి లోకంలో ఆయన సాగుతూ ఉన్నారు. సో ఆయన సువార్త ప్రకటిస్తున్న సమయంలో కూడా ఆ కొండ మీద ప్రసంగంలో ఓ చక్కటి మాట మనకు చెప్పారు. ఆయన ఏ బోధ అయితే చేశారో ప్రస్ఫుటంగా చివరి గడియలలో ఆయన జీవితంలో అదే స్థితి ఆయనకి ఎదురైంది. అట్టి పరిస్థితుల్లో కూడా అట్టి పరిస్థితుల్లో కూడా ఏ విధంగా ఆయన ఓర్చుకొని సహించాడో, దానిని బట్టి నీకు నాకు అది ఏ పాఠం నేర్చుకున్నాలో చక్కగా మనకు బోధపడటానికి గ్రంథంలో రాయించారండి. ఈ మాట చదువుకుందాం చూడండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 10-11 వచనాలు నేను చదువుతున్నానండి. నా నిమిత్తం జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఎలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. యేసు ప్రభుల వారు చెప్తున్నారు, నీతిని జరిగించేటటువంటి వారిగా ఉంటే ఏమొస్తుందంట? హింస వస్తుంది, నింద వస్తుంది. అంత మాత్రమే కాదు, పైగా అబద్ధంగా చెడ్డ మాటలు మీ మీద పలుకుతారు. అప్పుడు మీరు ధన్యులు, అందుకే మీకు అవి వస్తున్నాయి అన్నట్లకి మాటను బట్టి మనం గ్రహించాలి. సో మీకు పూర్వవంతుడిన ప్రవక్తలు కూడా ఈ విధంగానే హింసించారు, మీకే క్రొత్త కాదు. కనుక ఇందు నిమిత్తమై ఆనందించాలి, సంతోషించండి అని కొండ మీద ప్రసంగంలో అందరికీ చెప్పారు. సో ఈ మాటలు పలికినటువంటి యేసు ప్రభుల వారు, ప్రియ దేవుని పిల్లలరా, తన జీవితంలోనే ఆయనకి ఎదురైంది. నీతి నిమిత్త హింస వచ్చింది, ఆయనకి నిందలు వచ్చాయి, అబద్ధంగా చెడ్డ మాటలు కూడా ఆయన మీద పలికారు. సో ఆయన చేసిన ఏ బోధ అయితే చేశాడో అదే చెప్పాడు, చెప్పిందే ఆయన అనుభవించాడు తన జీవితంలో అన్నట్టుగా చక్కగా మనకు కనబడుతుంది. జీవితానికి వచ్చినప్పుడు ఆ శిలువ మరణం దగ్గర 5 వ్యక్తులు ఏమన్నారు తెలుసా? ఈయనలో ఏ దోషము లేదు, ఏ నేరము చేయలేదు, ఈయన నీతిమంతుడు, ఏ తప్పిదము కూడా లేదు అని ఆ శిలువ తీర్పు దగ్గర ఈ 5 రకాల హోదాలు కలిగినటువంటి వారిగా ఉన్నారు. వీరు పలికారు. పిలాతు గారు మనకు తెలుసు, రోమా గవర్నర్. ఆ యూదయ పాలస్తీనా అంతా కూడా వాళ్ళ అండర్లోనే ఉంటుంది. యూదయాకి హేరోదు గారు,
వీళ్ళిద్దరూ రోమా అధికారులుగా ఇస్రాయేల్ పరిపాలించేటటువంటి వరకు ఉన్నారు ఆనాటి కాలంలో. ఆ సందర్భంలో యేసు ప్రభుల వారిని పట్టి ఈయన మీద అనేక నేరాలు మోపి అబద్ధంగా చెడ్డ మాటలుగా మొత్తం మీద కూడగట్టి పిలాతు దగ్గర శిక్షించడానికి తీసుకుని వచ్చారు. ఆ సందర్భంలో పిలాతు గారు పలికింది ఏంటో తెలుసా? 3 పర్యాయాలు ఈయన యందు ఏ దోషము లేదు, కనబడలేదు, ఈయన ఏ నేరము చేయలేదు, ఈ నీతిమంతుడిని నేను విడిచిపెట్టేస్తున్నాను అంటాడండి. అంటే ప్రియమ దేవుని పిల్లలరా, నీతిమంతుడని తెలుసుండి కూడా ఆయన శిక్ష విధించడానికి ఎలా ముందుకు వెళ్ళాడో చూద్దాం. 1 పిలాతు గారు, 2 హేరోదు. యేసు ప్రభువును కూడా హేరోదు దగ్గరికి పంపించినప్పుడు పిలాతే పంపిస్తాడు. అప్పటికి వీళ్ళిద్దరు బద్ధ శత్రువులు. కానీ యేసు ప్రభువును పంపించడం కారణంగా శత్రువులు కాస్త మిత్రులయ్యారు. అంటే యేసు ప్రభు యొక్క మరణము ఇద్దరు శత్రువుల్ని దగ్గర చేర్చేసింది. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించేయండి. ఆ హేరోదు కూడా ఈయన ఏ దోషం కనబడలేదు అన్నాడు. 2. 3 మత్తయి సువార్త 27:19లో పిలాతు గారు భార్య, ఏమండి ఈ నీతిమంతుడి జోడికి వెళ్ళొద్దండి, ఈ ఉదయకాలము నేను ఒక దర్శనం చూశానండి, ఆ నీతిమంతుని ఏమీ చేయొద్దండి అని సాక్ష్యం ఇచ్చి తన భర్తకు మెసేజ్ పంపించింది పిలాతు గారి భార్య. అప్పటికైనా తీర్పు తీర్చేటటువంటి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. 3. 4 సిలువలో దొంగ పలికాడండి. లోక సువార్త 23:41. అరే మన ఇద్దరికి ఇది తగినదే, ఇదిగో మన మధ్యలో ఉన్నారైనా ఆయన ఏ తప్పిదము చేయలేదు అని ఒక ప్రక్కనున్న వ్యక్తి మరొక పక్క వ్యక్తితో మాట్లాడిన మాట, ఆయన ఏ తప్పిదము చేయలేదు. ఏమండి? ఇక 4వ వ్యక్తి 7వసారిగా ఈయన నిజంగా నీతిమంతుడే అని నన్ను ప్రాణం ఇచ్చినప్పుడు శతాధిపతి ఈయన నిజంగా నీతిమంతుడు అన్నాడు. అదే లోక సువార్త 23:47. ఈ మాటలన్నీ ఎందుకు చెప్పానంటే ప్రేమ దేవుని పిల్లలారా, ఈ రోజున చూడండి, అంత నీతిమంతుడు అని తెలిసిన ఏమండి ఆయన మనశిక్ష విధించారు. మరి వీళ్ళు చేసేది నీతి న్యాయాలు జరిగించవలసినటువంటి వారు. ఇలా యోధ జనాంగానికి కూడా యేసు ఏ తప్పిదము చేయలేదని కూడా తెలుసు. ఎందుకంటే ఆయన పట్టించడానికి తీసుకొచ్చేటప్పుడు ఏ నేరం దొరకలేదు కనుక అబద్ధ సాక్ష్యాలు పలికి ఆయన తీసుకుని వచ్చారు. వారికి తెలుసు. సో తెలుసుండి కూడా ఇలా చేస్తున్నారంటే ఏమనాలి? అంటే దేవుని ప్రవచనం నెరవేర్చబడాలి కనుక అక్రమకారుడిగా ఎంచుతున్నాము, అక్రమకారుడికి రావాల్సిన శిక్ష ఆయన భరించాలి అని యెషయా గ్రంథంలో మనం చదువుతాం. సో ఈయన ప్రియ దేవుని పిల్లలారా, ఆ యొక్క 7 పర్యాయాలు నీతిమంతుడు ఏ తప్పిదం చేయలేదని అనినా ఆయనకు మాత్రం మరణశిక్ష విధించారు. ఆయన అంటాడు యోహాను రాసిన సువార్త 18:30లో, ఈయన దుర్మార్గుడు, అక్రమకారుడు కనుక నీ దగ్గర తీసుకుని వచ్చాం అని పిలాతుతో మాట్లాడతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విధానాన్ని బట్టి మనం గమనించినట్లయితే ఒక నీతిమంతుణ్ణి అవినీతిమంతుడిగా చిత్రీకరించడానికి ఎంతోమంది కలిసారో తెలుసా? లోకంలోనైనా సరే రాజు, కర్ణము, మంత్రి, అధికారం వీళ్ళందరూ కలిస్తే నీతిమంతుడు అవినీతిమంతుడిగా తీర్చేస్తారు. గుర్రము గాడిద అయిపోద్ది, గాడిద గుర్రం కూడా అయిపోద్ది. అంటే దాని అర్థము ఏదైనా మేము చేసేయగలుగుతాం అని అలా చేసినట్లుగా, అటువంటి విధానంలో వీరు జరిగించినట్లుగా ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంది. ఏమండి? బాగా గమనించండి. ఇక తర్వాత ఒకళ్ళు ఇంతమంది అన్నీ చూశారు కదా, ఎవరన్నా ఆయన నీతిమంతుడు అని తెలిసినటువంటి ఎవరన్నా ఎందుకండి నీతిమంతుడిని అలా చంపటానికి, ఇలా చేయటానికి చేస్తున్నారు అని అన్నారా? అనలేదు. ఏంటి ఒకవేళ ఎందుకు అంటున్నారు అని అడిగినా వీరి మీద దాడి చేసి వీళ్ళు శిక్షించే విధానంలోకి అధికారులు చర్య తీసుకుంటారు. ఒకవేళ అలా అడిగినా సమాధానం చెప్పరు. కనుక నా ప్రేమ దేవుని పిల్లలరా,
అంటే అధికారము, రాజు, మంత్రి అందరూ మతాధికారులు, రోమప్రభుత్వాధికారులు ఇక్కడ ఉంటే అందరూ కూడా ఏమైపోయారు? కలిసిపోయారు ఒక నీతిమంతుని శిక్షించి. ఆ నీతిమంతుని యొక్క విధానాన్ని ఏం చేశారంటే ప్రియదేవుని బిడ్డలారా, అక్రమకారుడిగా ఎంచి ఒక భయంకరమైన శిక్ష విధించడానికి తీర్పు తీర్చేశారు. నిజమే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ తీర్పు అంతా కూడా చీకటి కాలంలోనే జరుగుతుంది. చట్ట విరుద్ధమైనటువంటి టైం, భయంకరమైనటువంటి స్థితిగతులలో వాళ్ళు తీర్పు తీరుస్తున్నారు. ఎవ్వరు కూడా ఏదైనా తీర్పు తీసిన వాది ప్రతివాదులు ఉంటారు. తన బాధ ఏదో చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఏది కూడా జరగట్లేదు, ధర్మశాస్త్ర ప్రకారం కూడా జరగట్లేదు. అంత భయంకరంగా ఏం చేసిన తీర్పు తీర్చేశారు ప్రియులరా. ఆ సమయంలో ఏం జరిగిందంటే, దీని నుండి మనం ఏమి నేర్చుకోవాలి అంటే, ఆ నీతిని జరిగించడానికి లోకంలో కూర్చున్న మీరు నేను మనం కూడా ఏదో ఒక రోజు ఇటువంటి కార్యాలు ఎదుర్కొనాలి. ఏదో ఒక విధానంలో ఇటువంటి విధానం మనం ఎదుర్కొనాలి. నీతి నువ్వు జరిగిస్తున్నావు కనుక నీ ప్రక్కన ఎవ్వరూ మాట్లాడరు, నీ దగ్గరికి ఎవరూ రారు, నీ వాళ్ళు రారు, నీ తెలిసిన రారు, నీ సన్నిహితులు కూడా నేను పట్టించుకోరు. భక్తుడు అన్నాడండి, వచ్చింది భక్తికి చూడు ఎంత శిక్ష వచ్చిందో అంటూ హేళనగా హాటుపోటు మాటలతో మాట్లాడేటుంటారు. కానీ నేను మాత్రం అర్థం చేసుకుని ఎవరు కూడా సహాయం చేయరు. ఏమో ఆయనకి సహాయం చేస్తాను తరపున మాట్లాడుతూ మనకే శిక్ష వస్తుందో అనుకుని ఎక్కడ వాళ్ళు ఎక్కడ తప్పుకుంటారు. ప్రియమైన దేవుని పిల్లలరా, ఒకటి మాత్రం గమనించుకో, అంటే అట్టి విధానంలో ఉన్నటువంటి నిజానికి నీ మనసాక్షి అడిగి చూస్తే అట్టి విధానంగా ఉంటే నువ్వు దేవునిలో ఉంటున్నావు అని అర్థం. దేవుని చిత్తం జరిగిస్తున్నప్పుడు నేను ఈ విధంగా దేవుని పని చేస్తున్నాను కదా, ఈ విధంగా ఎందుకు ఆటంకాలు, ఇంత సమస్య ఎందుకు తెస్తున్నారు నాకు ఆ పనికి అని అనుకుంటే నీకు ఒకటి అర్థమైపోద్ది. నీతి నిమిత్తము ఇది హింస. ఈ హింసలో ప్రాణమైన పోవచ్చు, ఆస్తులైన కోల్పోవచ్చు, అందరికీ దూరం అయిపోవచ్చు. వేదన, హింస, కలత, కలవరం, భయంకరమైన శిక్ష మన మీద కూడా రావచ్చు. అప్పుడే మన భక్తి నిరూపించుకోవాలి. అప్పుడే దేవుని బిడ్డగా మనం నిలబడాలి. అలా నిలబడితే ప్రియ దేవుని బిడ్డ, ఆ క్రీస్తు ప్రభువుల వారు రేపు మన కొరకు ఏర్పాటు చెబుతున్న రాజ్యానికి వారసులు అయ్యేటటువంటి అర్హత కలిగినటువంటి ఉంటామని గ్రహించాలి. ఈ క్రీస్తు ప్రభుకి 7 పర్యాయాలు అందరూ నీతిమంతుడు నీతిమంతుడు అని చెప్పిన ఆ నీతిని జరిగించడానికి ఇష్టపడుతున్నా, ఆయన జరిగిస్తున్నా, ఆ నీతి కొరకు అన్ని హింసలు అన్ని పరిస్థితి వస్తుందని యేసు ప్రభుకి తెలిసి వాటన్నిటి కూడా ఏ నోరు తెరవలేదు, ఏ ప్రతిపలక లేదు. మౌనంగా న్యాయం తీర్చగల దేవునికి ఆయన అప్పగించుకున్నాడు. అలా అప్పగించుకున్నాడు కనుకనే వాటన్నిటి నుండి వాళ్ళు చంపిన 3 రోజులు తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైనాడు. అంటే ప్రియ దేవుని బిడ్డ, ఈ పరిస్థితిని బట్టి నీకు నాకు కూడా ఇలాగే సమస్యలు వస్తూ ఉంటాయి. అప్పుడు కంగారు పడిపోవద్దు. క్రీస్తు ప్రభు చూపిన మార్గం, ఆయన వినయము, ఆయన విధేయత, ఆయన త్యాగాన్ని, ఆయన అనుసరించిన తీరును మనం కొద్దిగా అబ్జర్వేషన్ చేస్తూ మన జీవితంలో ఆ విధంగా కొనసాగాలి. అంటే యేసు ప్రభువుల శిలువ శిక్ష నీకు కాకపోవచ్చు, నీకున్న లెవెల్ని బట్టి, నీకున్న భక్తి భావన బట్టి, నీకున్న నీతిమంతత్వాన్ని బట్టి, యథార్థతను బట్టి ముందుకెళ్ళాలి. ఆలోచించి ముందుకెళ్ళాలి. ఆ విధానంగా ఇటువంటి శ్రమల పరిస్థితుల్లో ఉన్నప్పుడు తప్పక ప్రియ దేవుని పిల్లలారా, నువ్వు నీతిని నడుస్తున్నప్పుడు ఇటువంటి శ్రమలు వస్తాయి. శ్రమలే, ఆ హింసలే, అవే పూర్వవందును ప్రవక్తలందరూ అనిపించుకుంటూ వచ్చారు. వాళ్ళు ధన్యులుగా మారారు. మనం కూడా అలా మారటానికి అవే మన జీవితాన్ని సంతోషంగా తీసుకునాలి, ఆనందంగా తీసుకుంటాలి. అదే మన జీవితం ధన్యం చేస్తుంది, రేపు పరలోకం ఇస్తుంది. అలా కాకుండా క్రీస్తు చూపిన విధానాన్ని కూడా మనం గ్రహించి ఆ ప్రకారం అనుసరించకుండా ఏదో ఒకవేళ ఎవరెవరికో ఎటువైపో పరుగులు తీసి ఆ యొక్క శ్రమదను కృంగిపోతే నా బ్రతుకంతా ఏంటి ఇలాగే అవుతున్నది, నేను మంచిగానే ఉంటున్నానే అనే భావనతో కృంగిపోతే అంతవరకు చేసిన భక్తి అంతా బూడిదలు పోసిన పన్నీర్లా ఏమీ చేయని చేతగానుడు అయిపోతాం. ఏమీ చేయలేని చేతగానికి పని చేయనుడికి ఫలితం ఎలా వస్తుంది? ఫలితం లేని నిర్వీర్యం అయిపోతాయి. కనుక అలా కాకుండా క్రీస్తులో చూపిన మార్గంలో నడుస్తాం. ఆయన చిత్తాన్ని ముందు సాగిపోయే కృప,
అంటే వీటన్నిటి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ క్రీస్తు ప్రభు నీతిని జరిగించేటువంటి విధానం ఎంత పైన వచ్చింది కనుక అది ప్రవచనము మనందరి రక్షణ కొరకు ఆయన ఆ విధంగా కావాలని తండ్రి నిర్ణయం. సో ఆ క్రీస్తు ప్రభు నీతిమంతులు తీర్చి మనం కూడా మన జీవితంలో నీతిని జరిగించడానికి పరలోకం చేరాలి అంటే అదిగో మన నీతికి కూడా ఇటువంటి పరీక్షలు వస్తాయి, ఇటు నిందాపూర్వకమైన సంభవాలు వస్తాయి. అది ఇంట్లోనా ఒంట్లోనా నీతో పక్కవారా నీ స్నేహితులు ఎవరైనా కావచ్చు, అందరూ ఒక్కసారిగా శత్రువులు అయిపోతారు. కృంగిపోకండి, సోలిపోకండి. ఆ పరిస్థితులన్నీ కూడా ఆయన మీద వేదాం. కుమారుని క్రీస్తులాగా చివరాకారికి మనం ప్రాణం పోయే పరిస్థితి కూడా దాపురిస్తే సంతోషంగా ఆ ప్రాణాన్ని కూడా విడిచిపెట్టి ధన్యులుగా ఉందాం. అట్టి కృప దేవుడు ఆత్మతోడు పట్టును గ్రహించును గాక. పరమ తండ్రి మీకు వందనాలు. పలకడు మాటలు పరమాత్మ నీ బిడ్డగా మీకు గమనించి తండ్రి నీతి నిమిత్తం మీకు అనిపించిన ఆయన శోధనను బట్టి మా జీవితంలో ఎదురుతున్నట్టును కూడా అలా జయించడం మార్గదర్శనంగా తీసుకొని మీ ఆత్మసహాయంతో జయించే కృపనిమ్మని, కడవరకు స్థిరంగా నమ్మకంగా భక్తిని చేసే తోడ్పాటును మాకు అందించమని, రేపు కలిసి మీరు అంగీకరిస్తే మీ సినిమాతో ఉంచుమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.